జీడిపి సెంట్రల్ లెక్క, జిఎస్డిపి రాష్ట్రాల లెక్క. వీటిలో స్థూల ఉత్పత్తి, జిల్లాల స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద హయ్యెస్ట్ ఎక్కడ అంటే విశాఖ. ఇది తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చెప్తున్నటువంటి లెక్క. నెంబర్ 1 విశాఖపట్నం 1,19,268 కోట్ల స్థూలోత్పత్తి చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద హయ్యెస్ట్ వాటా అదే 9.15%. సెకండ్ ప్లేస్లో ఎన్టీఆర్. వాస్తవంగా కృష్ణా జిల్లా 2గా విడిపోయింది, లేకపోతే కృష్ణా నెంబర్ 1 అయి ఉండేది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా 73,632, కృష్ణా జిల్లా 68,301. ఈ రెండు కలిపితే కనుక దగ్గరగా హయ్యెస్ట్ అయి ఉండేది. 73ను 68 అంటే ఈ 1,00,000 దాకా వచ్చి ఉండేది, 1,30,000 దాకా వచ్చి ఉండేది, విశాఖను దాటి ఉండేది. కానీ 2గా విడతీయడం వల్ల దాని స్థూలోత్పత్తి 73,632 కోట్లు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా థర్డ్ ప్లేస్లో 68,301 కోట్లు. వాటా చూస్తే ఎన్టీఆర్ జిల్లా 5.65, కృష్ణా జిల్లా 5.24. ఈ రెండు కలిపితే 10.5 దాదాపుగా విశాఖపట్నాన్ని దాటి ఉండేది. విడిపోవడం వలన తగ్గిందనమాట. తర్వాత స్థానాల్లో తిరుపతి 4వ స్థానంలో ఉంది. చాలా గొప్ప విశేషం. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్థూలోత్పత్తిలో హయ్యెస్ట్ కావడం అన్నటువంటిది 4th ప్లేస్కి రావడం. ఏలూరు ఆ తర్వాత స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో అనంతపురం, ఇది గ్రేట్. అనంతపురం కూడా స్థూలోత్పత్తిలో ఆ తర్వాత స్థానాల్లో ఉండటం అన్నది. ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత గుంటూరు, ఆ తర్వాత ప్రకాశం. తర్వాత స్థానంలో తూర్పుగోదావరి వైఎస్ఆర్, కాకినాడ, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనకాపల్లి, సత్యసాయి, పల్నాడు, చిత్తూరు, అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం, బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు ఉన్నాయి.